రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్న నుమాయిష్ ఎగ్జిబిషన్ నాంపల్లి ఎగ్జిబిషన్ గురించి అయితే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, ఎగ్జిబిషన్ మెయిన్ గేట్కి ఎదురుగా ఇలా సైడ్స్కి అయితే బిజినెస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో వీళ్ళకైతే మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. లోపల షాపింగ్ చేయకుండా బయట వీళ్ళ దగ్గర కూడా తీసుకుంటే వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సెకండ్ వన్, క్యాష్ అనేది క్యారీ చేయండి. ఎందుకు అనంటే లోపలైతే సిగ్నల్ సరిగ్గా లేవు. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే అవ్వట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని క్యాష్ అనేది క్యారీ చేస్తే మీకు షాపింగ్ ఈజీగా ఉంటుంది. థర్డ్ వన్, షాపింగ్ చేసే ప్లేసెస్లో కనీసం 20-30% అయినా మార్జిన్ తగ్గించమని అడగండి. అలా అయితే మీకు మంచి రేట్లో మన షాపింగ్ అయితే ఈజీగా అవుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్, వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ వెనస్డే వెళ్తే ఇంకా ఈజీగా ఉంటుంది, రష్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్, ఫస్ట్ మనం చేసే మిస్టేక్ ఇది. మనకు అక్కడ వెళ్ళిన తర్వాత షాపింగ్ అనేది చాలా నచ్చుతుంది, హార్ట్ఫుల్గా ఉంటుంది. అండ్ వాళ్ళ అడ్రస్ తీసుకోవడం మర్చిపోతాం. కాబట్టి మీరు ఫస్ట్ షాపింగ్ అయిపోయిన తర్వాత హార్ట్ఫుల్గా షాపింగ్ చేసే మాత్రం వాళ్ళ విజిటింగ్ కార్డ్ కానీ వాళ్ళ నెంబర్ కానీ తీసుకోండి. అలా వాళ్ళ షాప్ డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి. అండ్ ఫైనల్ వన్, చెక్ యూర్ ఐటమ్స్ బిఫోర్ పర్చేసింగ్. రిటర్న్ అనేది ఉండదు, కాబట్టి మీరు పర్చేస్ చేసినప్పుడే మొత్తం మీ ఐటమ్స్ని అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.